బొల్లా బ్రహ్మనాయుడు స్థానిక ఎమ్మెల్యే నేను 1,80,00,000 ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన స్టేడియం కట్టానంటే ఆ స్టేడియం ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చా. లోపల చూస్తా ఉంటే స్టేడియం ఎక్కడా కనపట్ల. బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం బోర్డు మాత్రం కనపడుతుంది. లోపల మాత్రం ఒక కబడ్డీ కోర్టు గాని ఒక క్రికెట్ కోర్టు గాని ఆటలు ఆడుకునే కోర్టులు ఏవి కనపట్టాలా. నిధుల దుర్వినియోగం మాత్రం కనపడుతుంది. 1,80,00,000 ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి. ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి 1,80,00,000 రూపాయలు దోచేశారు. కోర్టులు గట్ల, లోపల క్రీడాకారులకు ఒక రూమ్ గట్ల, పీఈటీలు ఉండడానికి ఒక రూమ్ లేదు. ఎక్కడనే ఏమైనా కనపడుతుంది? ఇక్కడ 1,80,00,000 ఖర్చు పెట్టారు. అనుమతులు ఉన్నాయా అసలు? స్టేడియం నిర్మాణానికి మీకు అసలు అనుమతులు ఎక్కడున్నాయి? ఈ స్థలం ఎవరిది? డిగ్రీ కాలేజ్ది. హైయర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉండాలా? పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మున్సిపాలిటీ నిధుల్ని జనరల్ ఫండ్స్ లో 80 లక్షలు, డిఎంఎఫ్ ఫండ్ ₹1,00,00,000, మొత్తం 1,80,00,000 తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టావు. ఏది నీ దగ్గర అనుమతి ఎక్కడుందో చూపించు. పూర్వ విద్యార్థులు, అలాగే విద్యార్థి సంఘాలు, అలాగే ప్రస్తుతం కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం మాది, ఇది మున్సిపాలిటీకి సంబంధం లేదు అని చెప్పేసి ఈ రోజు విద్యార్థులు కోర్టుకు వెళ్ళటం, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా గానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. మా కళాశాల స్థలంలో దీన్ని ఆక్రమించడానికి మీరెవరు? దీన్ని ఆక్రమించడానికి వీలు లేదు అని చెప్పేసి విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు, కోర్టుకెళ్లారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. చివరికి కోర్టే మొట్టికాయలేసింది. ఇది తప్పు, మున్సిపల్ నిధులు ఇక్కడ అనుమతి లేకుండా ఏ విధంగా ఖర్చు పెట్టారని కోర్టు నిలదీసింది మున్సిపల్ అధికారిని. దీనికి సమాధానం చెప్పమని నోటీసు పంపించింది మున్సిపల్ కమిషనర్ కి. దీనికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తావా? నీకు అధికారం ఉంటే అనుమతులు లేకుండా నిధులు దుర్వినియోగం చేస్తావా? ఎవడబ్బ సొమ్మని 1,80,00,000 రూపాయలు నువ్వు దుర్వినియోగం చేశావే. ఆ రైల్వే బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ కడుతుంటే అక్కడ మట్టి కాంట్రాక్టర్ బెదిరించి ఇక్కడ దోలు అని అక్కడ మట్టి అక్కడ దోలిచ్చావే. బిల్లు నువ్వు మార్చుకున్నావే. ల్యాండ్ లెవెలింగ్ పేరుతో గ్రావెల్ నింపాలని చెప్పేసి ₹1,00,000 ఖర్చు పెట్టకుండా 80 లక్షలు దోచుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. కాంట్రాక్టర్ అడ్డం పెట్టుకుని బొల్లా బ్రహ్మనాయుడు దోచుకున్నాడు. ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి, బొల్లా బ్రహ్మనాయుడు బోర్డు పెట్టడానికి 1,80,00,000 ఖర్చు అవుద్దా? ఇది దోపిడీ కాదా? ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు? కాంపౌండ్ వాళ్ళు కడితే కాంపౌండ్ స్టేడియం చుట్టూరు స్టేడియం పేరు పెట్టి లోపల స్టేడియం లేకుండా ఒక కాంపౌండ్ వాళ్ళు కడితే 1,80,00,000 ఏ విధంగా అవుతాయి?